ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రేమ్. ఇవాళ మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామ్ రెడ్డి గారు. సార్ని అడిగి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో ఎఫ్ఐఎస్ వర్సెస్ డిఐఎస్ చాలా అగ్రెసివ్గా ఉన్నారు. ఎలా ఉంటుంది సార్ వాళ్ళ మూవ్మెంట్, ఎలా ఉంటుంది సార్? ఎఫ్ఐఎస్ అయితే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి బాగా హెవీ సెల్లింగ్ చేస్తున్నారండి. ఒకప్పుడు ఇట్లా సెల్ చేస్తే మార్కెట్ ఈజీగా 20% డౌన్ అయ్యేది. ఓకే, ఇప్పుడు డిఐఎస్ దగ్గర మనీ బాగా ఉండేసరికి అగ్రెసివ్గా వాళ్ళు ఎంత అమ్ముతుంటే అంత వీళ్ళు లోవర్ లెవెల్లో కొంటున్నారు కాబట్టి మార్కెట్ బాటంలోకి తీసుకుంటుంది. కానీ ఇదే పని కనుక వాళ్ళు 10 years బ్యాక్ చేసి ఉంటే ఈ సెల్లింగ్కి కనీసం ఒక 20% డ్రాప్ అవుతుంది అనమాట నిఫ్టీ. మీరు కనుక చూసుకుంటే డేటా సెప్టెంబర్ 27th బిగిన్ చేశారు వీళ్ళు అగ్రెసివ్గా. అప్పుడైతే 1200 కోట్లకు అమ్మారు. అండ్ సెప్టెంబర్ 30th అయితే 9000 crores అమ్మారు సింగిల్ డే ఎఫ్ఐఎస్. తర్వాత అక్టోబర్ 1st 5000 కోట్లకి 5500 కోట్లకి అమ్మారు. అండ్ అక్టోబర్ 3rd 15,000 crores సింగిల్ డే. అక్టోబర్ 4th 9800 crores. అక్టోబర్ 7th 8000 crores. అక్టోబర్ 8th 5700 crores. అక్టోబర్ 9th 5000 crores. ఇలా రోజుకి 5000 8000 crores అమ్మేసుకుంటూ పోతున్నారు. వీళ్ళంతా ఇంత అమ్మినా సరే ఇండియాలో ఇలా వాటా ఇంకా 20% దాకా ఉంది స్టాక్ మార్కెట్లో. అంటే 60 లక్షల కోట్లకు ఉంది వీళ్ళకి. వీళ్ళందరూ కూడా హెవీగా నిఫ్టీ 5000 దగ్గర ఉన్నప్పుడు లక్షల కోట్లు కుమ్మరిచ్చారు మార్కెట్లోకి. నిఫ్టీ 5000 దగ్గర ఉన్నప్పుడు. ఇప్పుడు నిఫ్టీ 25,000 దగ్గర ఉంది కదా, ఫుల్ ప్రాఫిట్లో ఉన్నారు కదా, కొంచెం వీటిని అమ్మేసుకుంటూ వస్తున్నారు. బట్ అదే టైంలో లాస్ట్ 5 years నుంచి పర్టికులర్గా కోవిడ్ తర్వాత నుంచి ఈ డిఐఎస్ యాక్టివిటీ బాగా పెరిగిపోయింది. వీళ్ళకేంటంటే ఈ గవర్నమెంట్ వాళ్ళు పెన్షన్ ఫండ్స్ని స్టాక్ మార్కెట్లో పెట్టడానికి అలౌ చేస్తున్నారు. ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ బాగా జరుగుతుంది సొసైటీలో, ఆ డబ్బు వచ్చి పడుతుంది. అండ్ పబ్లిక్ కూడా మ్యూచువల్ ఫండ్ అవేర్నెస్ పెరిగి వాళ్ళు కూడా అమౌంట్ బాగా పెడుతున్నారు. ఒక మ్యూచువల్ ఫండ్ దగ్గర నుంచి మంత్లీ 23,000 కోట్లు వచ్చి పడుతుంది మార్కెట్లోకి, లంస అమౌంట్ కాకుండా. అంటే ఊహించుకోండి మీరు. అట్లా అమౌంట్ ఇట్లా పబ్లిక్ దగ్గర నుంచి రావటం ఎక్కువ ఉండటం బట్టి వాళ్ళు అంత అమ్ముతున్నా సరే వీళ్ళు కొంటూనే ఉన్నారు. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, సెప్టెంబర్ 27th వాళ్ళు అమ్మింది ఎఫ్ఐఎస్ 1200 కోట్లు, డిఐఎస్ కొన్నది 6000 కోట్లు కొన్నారు. స్టిల్ మార్కెట్ డ్రాప్ అయింది. అంటే వీళ్ళు 6000 కోట్లు అంటే దాని మీద హై లెవెల్ వాళ్ళు అమ్ముతున్నారు, డ్రాప్ అయిన తర్వాత లో లెవెల్ వీళ్ళు కొనుక్కుంటున్నారు అని చెక్క. అందుకు చాలామంది అంటారు వాళ్ళు 1000 కోట్లు అమ్మితే వీళ్ళు 1000 కోట్లు కొంటే మార్కెట్ పడకూడదు కదా అని. లేదు, వాళ్ళు అమ్మటం అయిపోయిన తర్వాత కింద కొంటున్నారు వీళ్ళు. ఈ ప్యానిక్లో ఎక్కువసార్లు పడుతుంది కదా, వీళ్ళకి తక్కువ రేటు దొరుకుతుంది అనమాట. అట్లా అనమాట. ఈవెన్ వాళ్ళు 15,000 కోట్లకు అమ్మిన అక్టోబర్ 3rd కూడా వీళ్ళు 13,000 కోట్లు కొన్నారండి. 13,000 కోట్లు కొన్నారు. అండ్ వాళ్ళు 4th 9,800 crores అమ్మినప్పుడు వీళ్ళు 8,9000 crores కొన్నారు వీళ్ళు. అంటే ప్రతిరోజు వాళ్ళు అమ్మిన దానికి వీళ్ళు మొత్తం 90% కొంటనే ఉన్నారు. బట్ స్టిల్ వీళ్ళు లోవర్ లెవెల్లో కొంటనే తప్ప పైన కొంటలేదనమాట. అందుకే మార్కెట్ డ్రాప్ అవుతూ ఉంది. ఇది ఎంతకాలం అవుతుంది అంటే బహుశా ఇది నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎందుకంటే చైనాలో తక్కువ రేట్ దొరుకుతుంది. అక్కడ చైనాలో మార్కెట్ చాలా తక్కువగా ఉంది. సడన్గా గవర్నమెంట్ వాళ్ళు ఇంటర్ఫీర్ అయ్యి వాళ్ళు స్టాక్స్ని బైబ్యాక్ కోసం కూడా లోన్లు ఇస్తున్నారు అక్కడ. దాంతో స్టాక్ మార్కెట్ అట్రాక్టివ్ తయారైంది అక్కడ. దాంతో ఇంటర్నేషనల్గా మనీ అంతా కూడా చైనాని చేంజ్ చేస్తూ ఉంది. అందుకని చైనా మార్కెట్ చాలా అట్రాక్టివ్ వాల్యూస్లో ఉండటం వల్ల బహుశా ఎఫ్ఐఎస్కి ఇండియాలో ఉన్న కొంత అమౌంట్ తగ్గించుకొని అటు పోతున్నట్టు కనిపిస్తుంది మనకి. అందుకని ఈ ట్రెండ్ కొంతకాలం మనం అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ వాల్యుయేషన్ పరంగా చూసుకున్నా సరే ఇండియా కొంచెం ఎక్స్పెన్సివ్ చైనాతో పోల్చుకుంటే. అందుకని అటు మనీ మూవ్ అవుతున్నట్టు లెక్క అనమాట. అందుకని ఎఫ్ఐఎస్ ఇలా అమ్ముతున్నంత కాలం మార్కెట్ స్టెబిలిటీ ఉండదు. మన వాళ్ళు ఎంత కొన్నా సరే స్టెబిలిటీ ఉండదు అనమాట. అండ్ ఫస్ట్ టైం 5 years తర్వాత ఏమైందంటే మార్కెట్ వాల్యుయేషన్ పరంగా అందరు థింక్ చేస్తున్నారు ఇది మరీ ఓవర్గా పరిగెడుతుంది అనేది 5 సంవత్సరాల తర్వాత. అందుకని ఈసారి కార్తికుతో ఇట్లాంటి ఇంటర్మీడియట్ కరెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మన డ్రాప్ అయింది జస్ట్ 6% అండి, అంతే. అంటే 1400 పాయింట్లు అంటే 6% అంతే. ఇలాంటి డ్రాప్స్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో ఎక్కువసార్లు రాబోతుంది. అందుకని మనం వాలటిలిటీ జోన్లోకి వచ్చాము. మార్కెట్ పెద్దగా టూ మచ్ డ్రాప్ కాకపోవచ్చేమో కానీ కొంచెం రికవర్ అవ్వటం, మళ్ళీ 1000 పాయింట్ డ్రాప్ అవ్వటం, మళ్ళీ కొంచెం రికవర్ అవ్వటం, మళ్ళీ 1000 పాయింట్ డ్రాప్ అవ్వటం, ఇలా జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. నాకు తెలిసి నెక్స్ట్ 1 year మార్కెట్ నుంచి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం లేదు ఇక్కడ. ఓకే, ఈ పెరిగిన గెయిన్స్ నిలబెట్టుకోవడానికి ఎక్కువ టైం పడుతూ ఉందన్నమాట. అందుకని ఈ 26,000 ఆ చుట్టూ రౌండ్ తిరుగుతూ ఉంటుంది మార్కెట్ నెక్స్ట్ 1 year కూడా. అందుకని ఈ ఎఫ్ఐఎస్ ఎంత సెల్లింగ్ చేస్తూ ఉంటే అంతగా మార్కెట్ ఆగిపోవటం లేదా డ్రాప్ అవటం జరిగింది అనమాట.
ఎఫ్ఐఎస్ కనుక వాళ్ళు ఆపేసేసి పెట్టని ఇన్వెస్ట్మెంట్ బీయింగ్ చేస్తే అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్. అందుకని ఎఫ్ఐఎస్ యాక్టివిటీని కొంచెం క్లోజ్గా ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ డిఎస్ దగ్గర అయితే మనీ అయితే ఉందండి వీళ్ళ దగ్గర. ఆల్మోస్ట్ ఈ మంత్ స్టార్టింగ్ అయితే 2.5 lakh crore హోల్డ్ చేస్తున్నారు మ్యూచువల్ ఫండ్ వాళ్ళు. ఇప్పుడు బాగానే డిప్లాయ్ చేసి ఉండొచ్చు, బట్ స్టిల్ మ్యూచువల్ ఫండ్ దగ్గర ఇంకా 2 లక్షల కోట్ల దాకా ఉంటుంది. అండ్ ఎవ్రీ మంత్ మ్యూచువల్ ఫండ్లోకి అమౌంట్ బాగా వస్తుంది కాబట్టి పడకుండా అడ్డుకుంటున్నారు అంతే. ఈ మంత్ 15th హుందాయ్ వాళ్ళ ఐపీఓ ఓపెన్ అవుతుంది కాబట్టి దానికి ఒక 27,000 కోట్లు అది తీసుకుంటుంది. అంటే 1 month మనీ అది ఆపేస్తుంది. నెక్స్ట్ 2-3 పెద్ద పెద్ద ఐపీఓస్ లైన్లో ఉన్నాయి. మొత్తానికైతే ఈ ఇయర్ ఎండింగ్ దగ్గర కూడా నిఫ్టీ మనం 26,000 చుట్టూ ఉంటుందని మనం నమ్మొచ్చు నెక్స్ట్ 2-3 months కూడా. అందుకని ఈసారి దివాళీకి క్రాకర్సే ఉండవు, మార్కెట్ మామూలుగా ఫ్లాట్గా ఉండే ఛాన్స్ ఎక్కువ. లాంగ్ టర్మ్ వాళ్ళకి ఎలా ఉండొచ్చు సార్ దీనివల్ల? లాంగ్ టర్మ్లో వాళ్ళకి పడితే బెటరే కదండి, ఎందుకంటే డిస్కౌంట్ వచ్చింది, కొన్ని స్టాక్స్ కొని పక్కన పెట్టుకుంటాను, వాళ్ళకి వచ్చే నష్టం ఏం లేదు. లాంగ్ టర్మ్ వాళ్ళకి ఎప్పుడు వాలటిలిటీ వాళ్ళ ఫ్రెండేనండి, వాళ్ళకి ఎనిమేం కాదు. ఎందుకంటే అప్పుడప్పుడు తక్కువ రేటుకి వస్తుంది, నా దగ్గర ఎట్టాకు డిస్పోజబుల్ ఇన్కమ్ మిగిలింది, ఆ డబ్బులు నేను స్టాక్ కొనేసి పక్కన పెట్టుకుంటాను, అలా చేసుకోవచ్చు, తప్పేం లేదు. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.